ఆయన స్వరం ఒక అద్భుతం, ఆయన గానం ఒక సంచలనం. పాటల రూపంలో ప్రాణం పోసి గొంతులోనే గంధం అలుముకున్న గాన గంధర్వుడు. యోడెల్లింగ్ రారాజు కిషోర్ కుమార్. విషాద గీతాలైన, ఉత్సాహభరితమైన రొమాంటిక్ పాటలైన, జోకులతో కూడిన హాస్య పాటలైన ఒకేలా పాడగల అరుదైన ప్రతిభ ఆయనది. సహజంగా గాయకులు గానానికే పరిమితమవుతారు. అయితే ఇందుకు కిషోర్ కుమార్ మినహాయింపు. కిషోర్ కుమార్ గాయకుడే కాదు, సంగీత దర్శకుడు, పాటల రచయిత, హాస్యాన్ని అద్భుతంగా పండించగల నటుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ రంగంలో ఆల్రౌండర్ వంటివాడు. పడోసన్ సినిమాలో కిషోర్ కుమార్ పండించిన హాస్యాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే గాయకుడిగా ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. హిందీ సినిమా రంగంలో సింగర్గా ఓ వెలుగు వెలిగారు కిషోర్ కుమార్. సహజంగా సినీ రంగంలో హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే కిషోర్ కుమార్కి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం విశేషం. భారతీయ సినీ రంగంపై కిషోర్ కుమార్ చెరగని ముద్ర వేశారు. కిషోర్ కేవలం హిందీ సినిమా రంగానికే పరిమితం కాలేదు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఆయన పాటలు పాడారు. సంగీత ప్రియులను రంజింపజేశారు. అయితే ఎక్కువగా బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం భాషల్లో కిషోర్ కుమార్ పాటలు పాడారు. కిషోర్ కుమార్ 1929 ఆగస్టు 4న జన్మించారు. ఆయన అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. హిందీ చలనచిత్ర రంగంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన కిషోర్ కుమార్ అయ్యారు. సుప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్ సోదరుడే కిషోర్ కుమార్. నటుడిగా సినీ జీవితం మొదలుపెట్టిన కిషోర్ సింగర్గా స్థిరపడ్డారు. తొలి రోజుల్లో సైగల్ పాటలతో ఆయన ప్రభావితమయ్యారు. ఆ తర్వాత తనదంటూ స్వంత బాణీని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, అనేక మంది హీరోల సక్సెస్లో కూడా కిషోర్ కుమార్ పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. రాజేష్ ఖన్నా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిందీ సినీ రంగంలో తొలి సూపర్ స్టార్ ఆయన. అయితే రాజేష్ ఖన్నా సినిమాల విషయంలో కిషోర్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఒక పాట పాడుతున్నప్పుడు రాజేష్ ఖన్నా ఎలా అభినయిస్తారో కిషోర్ కుమార్ ముందుగా ఊహించుకుంటారు. రాజేష్ ఖన్నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కిషోర్ కుమార్ పాటలు పాడేవారు. దీంతో థియేటర్లో సినిమా చూస్తున్న వారికి నిజంగా రాజేష్ ఖన్నానే పాడుతున్నారా అన్న ఫీలింగ్ కలిగేది. రాజేష్ ఖన్నాకు పాడిన అనేక పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో జిందగీ ఏక్ సఫర్ హై పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అమితాబ్ బచ్చన్ సినిమాల సక్సెస్లో కూడా కిషోర్ కుమార్ పాడిన పాటలు ముఖ్య భూమిక పోషించాయి. కిషోర్ కుమార్ పాటలు లేని అమితాబ్ సినిమాలు చాలా తక్కువ అంటారు సినీ విమర్శకులు. లావారిస్ సినిమాలో అమితాబ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మేరే అంగన్ మే అంటూ కిషోర్ కుమార్ పాడిన పాట ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తుంటుంది. అంతేకాదు, అమితాబ్ తాగుబోతు పాత్రలకు అద్భుతంగా పాటలు పాడారు. షరాబీ సినిమాలోని లోగ్ కెహతా హై మై షరాబీ హూ పాట ఇందుకు ఉదాహరణ. కిషోర్ కుమార్ పాటలకు ఫిదా కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో హీరో ఎవరన్న విషయం పక్కన పెట్టి కేవలం కిషోర్ పాటలు వినడానికే థియేటర్లకు వెళ్లే సంగీత ప్రియులుండేవారు అప్పట్లో. కిషోర్ కుమార్కు లభించిన అవార్డులకు లెక్కే లేదు. మొత్తం 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1985లో లతా మంగేష్కర్ అవార్డుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్కు ప్రదానం చేసింది. అంతేకాదు, 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాయకులకు కిషోర్ కుమార్ పేరుతో అవార్డులు ఇవ్వటం కూడా ప్రారంభించింది. అయితే తనకు అవార్డుల కంటే సంగీత ప్రియుల ఆదరణే ముఖ్యమనేవారాయన. కిషోర్ కుమార్కు విజయం అంత సులభంగా లభించలేదు. తొలి రోజుల్లో ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో ఆయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. అయితే జిద్దీ సినిమాలో హీరో దేవానంద్కు పాడిన పాటలు మది దోచుకున్నాయి. ఆ తర్వాత 1950లో విడుదలైన ప్యార్ సినిమాలో పాడిన పాటలు విజయవంతమయ్యాయి. ఆ తర్వాత నౌజవాన్, బాజీ బహార్ చిత్రాల్లో నేపథ్య గీతాలు ఆయనను గాయకుడిగా స్థిరపరిచాయి. కిషోర్ కుమార్ వచ్చే నాటికే రఫీ, మన్నాడే వంటి ఉద్దండులు హిందీ సినీ రంగంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కిషోర్ కుమార్ తన పాటలతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన గీతాలకు కాస్తంత చిలిపితనం జోడించి హిందీ చిత్ర సంగీతంపై తనదైన ముద్ర వేశారు ఆయన. అద్భుతమైన తన పాటలతో అందరినీ సంతోషపెట్టిన కిషోర్ కుమార్ జీవితంలో విషాదం లేకపోలేదు. అయితే ఊపిరి పీల్చినంతకాలము దర్జాగా నవ్వుతూ నవ్విస్తూ ఆయన కాలం గడిపారు. మధుబాలను దృష్టిలో ఉంచుకునే రాత్ కలీ ఏక్ ఖాబ్ మే ఆయి ఔర్ గలే కా హార్ హుయి అని కిషోర్ ఆలపించాడు. జీవితంలో అనేక సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి, పలువురి విమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు ఆయన గురయ్యారు. అయితే ఏనాడు తన మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని మాత్రం చెక్కు చెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు.
సినిమాల్లో అలాగే స్టేజ్ మీద కానీ గంతులు వేస్తూ మేనరిజంలను అభినయిస్తూ ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైన, దుఃఖమైన తనలోనే ఇముడ్చుకుని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్. కిషోర్ జీవితంలో ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. ప్రజలు తమ బాధల్ని, చికాకులను మర్చిపోవటానికి నా సినిమాలు చూస్తారు, నా పాటలు వింటారు. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. అయితే కళాకారుడు వాటన్నింటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజల్ని ఎల్లప్పుడూ నవ్వించాలి, ఆహ్లాదం కల్పించాలి, ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతేకాని మన బాధ వారికి పంచకూడదు. ఇది కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన జీవిత సత్యం. 1987 అక్టోబర్ 13న కిషోర్ కన్నుమూశారు. సంగీతం ఉన్నంతకాలం కిషోర్ కుమార్ అభిమానుల హృదయాల్లో బతికే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవుడే.